ఎప్స్టీన్ ఫైల్స్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే వినబడుతుంది. చిన్నపిల్లలని రేప్ చేసి చంపి వాళ్ళని వండుకొని తిన్నారని అంటున్నారు. అయితే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్, స్టీఫెన్ హాకాయ్, ఎలాన్ మస్క్, ఆఖరికి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి పేరు కూడా వచ్చింది. 2009 లో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఏముందంటే, ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు మనుషుల్ని వండుకొని తింటున్నారని భయపడుతూ గట్టిగా అరుస్తూ వీడియోలో చెప్తుంది. జనవరి 30, 2026 యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. జెఫ్రీ ఎప్స్టీన్ కి సంబంధించిన 3.5 మిలియన్ పేజెస్ డాక్యుమెంట్స్ అండ్ 2000+ వీడియోస్ ని పబ్లిక్ గా రిలీజ్ చేసింది. ఇది మామూలు విషయం కాదు. ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఎన్నో హాలీవుడ్ యాక్టర్స్ పేర్లు ఉన్నాయి, బాలీవుడ్ యాక్టర్స్ పేర్లు ఉన్నాయి, ఆఖరికి కొంతమంది పొలిటీషియన్స్ పేర్లు కూడా ఇలా ఉన్నాయి. కానీ దానికన్నా ముందు మీరు ఒకవేళ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో లాస్ట్ లో చూడండి, ఎందుకంటే వీడియో మధ్యలో ఈ లీక్ అయిన ఈ వీడియోస్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, ఈమెయిల్స్ కానివ్వండి అన్ని ఎక్కడ దొరుకుతాయో నేను వీడియో మధ్యలో ఎక్కడ దగ్గర చెప్తాను. సో వీడియోని మీరు లాస్ట్ లో చూసినట్టయితే నేను చెప్పబోయే టాపిక్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, మనం ముఖ్యంగా ఈ వీడియోలో చాలా టాపిక్స్ కవర్ చేయబోతున్నాం. దానికన్నా ముఖ్యంగా మన ఇండియన్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి పేరు ఎందుకు వచ్చింది, అండ్ అలాగే అనిల్ అంబానీ గారి పేరు ఎందుకు వచ్చింది, అండ్ అలాగే మీరా నాయర్ గారి పేరు కూడా రావడం జరిగింది. అండ్ ఎవిడెన్స్ తో సహా ఈ వీడియోలో చూద్దాం. ఇవి కేవలం రూమర్స్ కాదు, స్ట్రైట్ ఫ్రమ్ ద కోర్ట్ ఇచ్చిన కోర్ట్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే నేను వీడియో తీయబోతున్నాను. ముందుగా అసలు ఈ ఫైల్స్ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిన విషయం చూసినట్టయితే, 2025 నవంబర్ లో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే, ఎప్స్టీన్ ఫైల్ కి సంబంధించిన ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అనే ఒక చట్టం పైన సైన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే, ఈ జాఫ్రీ ఎప్స్టీన్ కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్, ఫైల్స్ ప్రతి ఒక్కటి పబ్లిక్ డొమైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎప్స్టీన్ ఎవరనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అతను ఒక కాన్విక్టెడ్ సెక్స్ అఫెండర్. 2019 లో ఒక జైల్లో తను అనుమానాస్పదంగా చనిపోయాడు. అయితే అతను చనిపోయిన తర్వాత కూడా అతనికి సంబంధించిన కొన్ని పెద్ద పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెట్వర్క్స్ ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయని, అండ్ వాళ్ళ పైన కూడా చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అలా జనవరి 2026 డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యునైటెడ్ కి సంబంధించిన ఈ డిఓజీ ఏదైతే ఉందో ఎప్స్టీన్ కి సంబంధించిన ఫైల్స్ అయితే డొమైన్ లో, పబ్లిక్ డొమైన్ లో రిలీజ్ చేశారు. దీంట్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఏమన్నదంటే, ఆ పర్సన్ కి సంబంధించిన ఫ్లైట్ లాగ్స్ కానివ్వండి, చాట్స్, ఈమెయిల్స్, ఇంకా ఎంతమందితో మాట్లాడారు, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఫోటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ చూసినట్టయితే ఒకవైపు ఉంటే, మన ఇండియాలో మోస్ట్ వైరల్ ఏంటో తెలుసా, ఆ ఎప్స్టీన్ ఫైల్స్ లలో మెయిన్ గా మోదీ గారి పేరు రావడం. 2017 లో ఎప్స్టీన్ ఏం చేశారంటే, జబర్ వై అనే ఒక వ్యక్తికి ఈమెయిల్ అడడం జరిగింది. ఆ ఈమెయిల్ లో ఏమని ఉందంటే, మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఎప్స్టీన్ ఇచ్చిన ఒక అడ్వైస్ ని తీసుకొని ఇజ్రాయెల్ లో పాట పాడి డాన్స్ వేశాడు అని మెయిల్ ఉంది. అయితే అలాగే సోషల్ మీడియాలో ఇంకో న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే, ఈ ఎప్స్టీన్ కి తనకు తాను డబ్బా కొట్టుకునే అలవాటు ఉందంట. అంటే అబద్ధాలు చెప్పి తనే గొప్ప అని చెప్పుకునే అలవాట్లు కొన్ని ఉన్నాయంట. సో మెయిన్ గా చెప్పొచ్చేది ఏంటంటే, ఆ ఫైల్స్ లో పేరు వచ్చింది కదా అని కల్పరేట్ అందరూ ప్రతి ఒక్కరికి కల్పరేట్ అయిపోరు. సో దీనిపైన మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. సో మోదీ గారికి సంబంధించిన పేరు, ఆయనకు వచ్చిన ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో ఎప్స్టీన్ ఫైల్స్ లో, అవన్నీ ఫాల్స్ అని, ఇజ్రాయెల్ వెళ్ళింది నిజమే కానీ అది వేరే మ్యాటర్ పైన, ఎప్స్టీన్ ఫైల్స్ కి మోదీ గారికి ఎటువంటి సంబంధం లేదని స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకుంది. సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ ప్రకారం చూసినట్టయితే, ఈ ఎప్స్టీన్ అనేవాడు తనకు తను డబ్బు కొట్టుకోవడం కోసం లేదా తన తోపని తన ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకోవడం కోసం మోదీ గారి పేరు ఇందులో లాగడం జరిగిందని క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మనం మాట్లాడబోయే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మన ఇండియాకి సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ అనిల్ అంబానీ గారి పేరు కూడా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ రావడం జరిగింది. సో ఇలా రిలీజ్ అయిన ఫైల్స్ లో అనిల్ అంబానీ గారి పేరు ఎక్కడ వచ్చిందంటే, 2017 నుంచి 2019 వరకు ఈ మెయిల్స్ అయితే ఉన్నాయో అది ఎప్స్టీన్ కి ఇంకా అనిల్ అంబానీకి మధ్యలో జరిగిన కన్వర్సేషన్ ఫైల్స్ ఉన్నాయని అంటున్నారు. అయితే ఆ మెయిల్స్ లో ఏమనుందంటే, అనిల్ అంబానీ గారు ఈ ఎప్స్టీన్ ఏమని అడుగుతున్నారంటే, మనం వైట్ హౌస్ లో ఉన్న పర్సన్స్ కి పరిచయం చేయండి అని అడుగుతున్నారు. ఎందుకు అలా అడగడం జరిగిందని మీరు అడిగితే, ఈ ఎప్స్టీన్ గారితో ఉన్నాడు షో ఆఫ్ పర్సన్ కదా, డబ్బు కొట్టుకుంటాడు అండ్ సెక్స్ కాన్విక్టెడ్ పర్సన్, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయని అంటున్నారు కదా, వైట్ హౌస్ లో కూడా పరిచయాలు ఉన్నాయని అనుకుని అనిల్ అంబానీ గారు మెయిల్ చేయడం జరిగిందండి. సో ఇవి మెయిన్ గా బిజినెస్ ఇంకా పాలిటిక్స్ కి సంబంధించిన మీటింగ్ కోసం జరిగిన ఒక కన్వర్సేషన్ లాగానే ఉంది. అండ్ అలాగే ఈ మెయిల్స్ లో కూడా అనిల్ అంబానీ గారు డైరెక్ట్ గా ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయినట్టు ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు ఇంకో పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే, హాలీవుడ్ ఇంకా బాలీవుడ్ కి చెందిన ఒక డైరెక్టర్ నయర్ గురించి. దీని డీటెయిల్స్ ఏంటంటే, 2009 లో ఒక పర్సన్ ఎప్స్టీన్ కి మెయిల్ చేయడం జరిగింది. అదే మెయిల్ లో ఏముందంటే, ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ ఆఫ్టర్ పార్టీ అనేది ఉంటుంది కదా, ఆ పార్టీకి ఈ పర్సన్ అటెండ్ అయ్యారని రాసింది. అంతేగాని ఇంకెటువంటి క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయ్యారని రాసలేదు. ఈ విషయం బయటికి రాగానే సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ వైరల్ అయినాయి. ఆ ఫోటోస్ లో ఏమున్నాయంటే, ఈ నయర్ ఇంకా తన కొడుకు ఎప్స్టీన్ తో కలిసి ఉన్నట్టు కొన్ని ఫోటోస్ అనేవి వైరల్ అయినాయి. అండ్ ఆ ఫోటోస్ చూసినట్లయితే కూడా వాళ్ళ కొడుకు అనేది చాలా చిన్నవాడిలాగా ఉన్నాడు.
చెప్తున్నాడు. అండ్ అది క్లారిటీగా అర్థమవుతుంది అది ఏ జెండర్ అని. ఎందుకు అలా అంటున్నానంటే 2009 లో ఈ వాళ్ళ కొడుకు యొక్క వయసు 18 ఇయర్స్ అంట. 18 ఇయర్స్ వయసు ఉన్న వ్యక్తి ఇట్లా 5-10 ఏళ్ళ ఉన్నట్టు కనిపిస్తారా? కనిపించారు కదా. సో ఇది కూడా ఏ జనరేటెడ్ ఇమేజ్ అని చాలా మంది అంటున్నారు. సో మన ఇండియాలో ఇలాంటి సీరియస్ డిస్కషన్స్ అని ఇలాంటి కాంట్రవర్షియల్ వైరల్ అయిన వీడియోస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే కొన్ని వేరే వేరే దేశాల్లో పెద్ద పెద్ద తలకాయలు లేచిపోయింది. యునైటెడ్ కింగ్డమ్ లో పీటర్ అనే ఒక పెద్ద పొలిటీషియన్ రిజైన్ చేయాల్సి వచ్చింది. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పర్సన్ పీటర్ ఎవరైతే ఉన్నారో ఈ ఎప్స్టీన్ కి యూకే కి సంబంధించిన యునైటెడ్ కింగ్డమ్ కి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మెయిల్ ద్వారా ఈ ఎప్స్టీన్ కి పంపించాడని అర్థమవుతుందంట. దాని ద్వారా ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న పోలీసులు ఈ పర్సన్ పైన క్రిమినల్ చార్జెస్ అయితే వేయడం జరిగింది అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ స్లోవాకియా దేశంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తన పదవిని రిజైన్ చేశారు, రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్స్టీన్ కి ఇంకా ఈ పర్సన్ కి కొన్ని టెక్స్ట్ మెసేజెస్ అవి లీక్ అయినాయి, ఆ ఫైల్స్ లో ఉన్నాయి. మెయిన్ గా ఏంటంటే ఆ టెక్స్ట్ లలో వాళ్ళు చేసుకున్న చాట్ లో ఏముందంటే గర్ల్స్ గురించి చాలా గలీజ్ గా మాట్లాడుకుంటున్నారు అని అన్నారు. దాని ద్వారా ఈ న్యూస్ అయితే ఎప్పుడైతే బయటకు వచ్చిందో అక్కడ పెద్ద స్కాండల్ అయింది అనుకోండి. సో ఈ ఫైల్స్ ఇలా కేవలం అమెరికాలోనే కాదు యూరోప్ లో కూడా పెద్ద ఎర్త్ క్వేక్ లాగా ఫామ్ అయింది. ఇలా రిలీజ్ అయ్యే క్రమంలో సో అమెరికా చేసిన అతిపెద్ద తప్పు అంటే డిఓజే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చేసిన అతిపెద్ద తప్పు ఏందో తెలుసా? తను రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ లో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు డీటెయిల్స్ అనేవి కొంచెం బ్లర్ చేస్తూ లేదా రిమూవ్ చేసి బ్లాంక్ చేసి రిలీజ్ చేయాలి. వీళ్ళు చేశారు అంటే ఒక బ్లాక్ కలర్ పెట్టారు అనుకోండి, అయినప్పటికీ వాళ్ళు ఆ టెక్స్ట్ ని రిమూవ్ చేయడం మర్చిపోయారు. దాని ద్వారా ఏంటంటే పీడిఎఫ్ లో మనం కాపీ కొట్టినట్టయితే ఆ బ్లాక్ కలర్ కింద ఉన్న టెక్స్ట్ అనేది కాపీ అయిపోతుంది. దాని ద్వారా ఈ పేర్లు అనేవి ఇలా బయటకు రావడం జరిగింది. అలా వాళ్ళ బ్లాక్ బాక్స్ కింద ఉన్న పేర్లు ఎరేజ్ చేయకపోవడం వల్ల ఆ పేర్లు అనేవి బయటకు వచ్చినాయి. దీని ద్వారా చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. అండ్ కొంతమంది సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు కూడా, ఆ చిన్నప్పుడు ఫోటో పర్సన్ ఈ పర్సన్ ని నేనే, ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు అలా జరిగింది అని చెప్తున్నారు. సో గవర్నమెంట్ రిలీజ్ చేసిన వీడియోస్, ఇమేజెస్, ఇంకా ఈమెయిల్స్ వీటికి సంబంధించిన లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీరు అక్కడికే రీడైరెక్ట్ అయిపోతారు, మీరు చూసుకోవచ్చు మీకు కావాలంటే. సో మెయిన్ గా ఇష్యూ, ఇంకా పెద్ద ఇష్యూ ఎక్కడ ఏంటంటే ఈ ఫైల్స్ లో కొన్ని న్యూడ్ ఇమేజెస్ కూడా ఉన్నాయి. అవి సరిగ్గా బ్లర్ అవ్వకుండా బయటకు రావడం వల్ల చాలా మందికి ఎఫెక్ట్ అవడం జరిగింది. సో మెయిన్ గా కోర్టులో కూడా దీని గురించి డిస్కషన్ జరిగింది. దాంట్లో మెయిన్ గా విక్టిమ్స్ గురించి అటార్నీ ఎవరైతే లాయర్ అయితే ఉన్నారో అడ్వకేట్ వివరించినప్పుడు ఇది పబ్లిక్ విక్టిమ్ యొక్క ప్రైవసీని భంగం కలిగించినట్టే అని అంటున్నారు. సో దీంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లో ఎవరైతే జనరల్ పర్సన్ ఉంటారో తను రిజైన్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు కొన్ని క్లారిటీ లేని న్యూస్ కూడా చాలా స్ప్రెడ్ అవుతున్నాయి. మెయిన్ గా వాళ్ళు వచ్చిన పేర్లు ఏంటంటే స్టీఫెన్ హాకాయ్. ఈ పర్సన్ ని చాలా మంది చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. కాళ్ళు చేతులు లేకపోయినా కూడా తను సాధించింది అంతా ఇంతే కాదు, చాలా పెద్ద విజయము. అయితే తిన గురించి మధ్య సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ చూసినట్టయితే ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు, చాలా ఘోరంగా ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఇతను కూడా ఈ ఎప్స్టీన్ కి సంబంధించిన పర్సన్స్ లో ఉన్నాడు. వీడు కూడా ఐలాండ్ కి వెళ్ళడం జరిగింది, అలాంటి పనులు కూడా చేశాడు. కాళ్ళు చేతులు పడిపోతే ఎట్లా చేస్తాడు ఏమో, వేరే పార్ట్ గురించి పక్కన పెట్టినట్టయితే మీరేమనుకుంటున్నారు ఈ టాపిక్ గురించి అండ్ ఈ పర్సన్ గురించి? అయితే ఫైనల్ గా చెప్పొచ్చు అంటే ఎప్స్టీన్ కి సంబంధించిన ఫైల్స్ ఎప్పుడైతే జనవరి 2026 లో రిలీజ్ అయినాయో అలా వచ్చే ప్రతి ఒక్క పేరు, ఆ పేరు వచ్చిందంటే ఆ పర్సన్ కంపల్సరీగా ఇలాంటి చెడు పనులు చేశాడు అని లేదు, కన్వర్జేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఎప్స్టీన్ అనేవాడు డబ్బు కొట్టుకొని లేదా చాలా పెద్ద పర్సన్, చాలా మందితో కనెక్షన్స్ ఉన్నాయని అన్నారు కాబట్టి కంపల్సరీ వేరే వాళ్ళని పరిచయం చేయడం కోసమైనా దీన్ని మిడిల్ పర్సన్ గా చాలా మంది కాంటాక్ట్ అవుతారు. దాని ద్వారా చాలా మెయిల్స్ అనేవి బయటకు వస్తాయి. సో అందువలన మోదీ గారి పేరు వచ్చింది కదా అని మోదీని బ్లేమ్ చేయడం, అనిల్ అంబానీ గారి పేరు వచ్చింది కదా అని అనిల్ అంబానీని బ్లేమ్ చేయడం, ఇంకా వేరెక్కడో ఎక్స్ పర్సన్ పేరు వచ్చింది కదా అని ఎక్స్ పర్సన్ ని బ్లేమ్ చేయడం తప్పు. సో ఒకసారి ఫ్యాక్ట్స్ చెక్ చేసుకొని బ్లేమ్ చేసినట్టయితే పర్ఫెక్ట్ అని నా అభిప్రాయం. ఇంకా మీరు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మీరు ఎవరైనా ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే విల్ ఫీల్ హ్యాపీ. అండ్ అలాగే కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.